దాడిపై టీడీపీ లీడర్ల ఆగ్రహం. సాగర తీరంలో వీరభద్రుడి ఎంట్రీ. ఎంసెట్ లో ర్యాంకుల కోసం గురువారెడ్డి బ్యాచ్ పాట్లు. అడ్డంగా దొరికిపోయిన మాల్ ప్రాక్టీస్ నిందితులు. సిద్ధమవుతున్న బంగారు వ్యాపారులు. తృతీయ నాడు జాగ్రత్తలు పాటించమని హితవు. మరోమారు వేలానికి మహాత్ముని వస్తువులు. బాపూజీ వస్తువులకి ప్రపంచ వ్యాప్త క్రేజ్. దాడిపై ముప్పేట దాడి పెరుగుతోంది. పోతే పోని అంటూనే టీడీపీ నేతలు తిట్టిపోశారు. బద్ద విరోధితో బంధమా అంటూ కొణతాల బ్రదర్స్ కన్నెర్ర చేశారు. మాట మాత్రమైనా చెప్పకుండా జంప్ చేయారని క్యాడర్ సైతం గుర్రుగా ఉంది. అయితే తాజా సవాళ్లకు జవాబు ఇచ్చేందుకు దాడి వ్యూహాత్మకంగా ఎదురుదాడికి సిద్ధమవుతున్నారు. మరి దాడి ఆపరేషన్ సెల్ఫ్ డిఫెన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? పొలిటికల్ సునామీ సృష్టిస్తుందా? ప్రశాంతంగా అనకాపల్లి తీరం దాటుతుందా? ప్రస్తుతానికైతే దాడి తుఫాన్ విశాఖలో కేంద్రీకృతమై ఉంది. విశాఖలోకి వీరభద్రుడి ఎంట్రీ. ఎదురు దాడికి రంగం సిద్ధం. అనకాపల్లి క్యాడర్తో విశాఖలో భారీ ర్యాలీకి సన్నాహాలు. ఎవరిపై గురితో బల ప్రదర్శన? సాగర తీరంలో రాజకీయ సునామీకి కౌంట్ డౌన్. శత్రువులు మిత్రులవుతారు, మిత్రులు శత్రులవుతారు. రాజకీయాల్లో ప్రతిదీ సంభవమే. హాట్ గా మారిన అనకాపల్లిలో ఇప్పుడు జరుగుతున్నదిదే. గతంలో జగన్ అవినీతి అక్రమాలపై మండలిలో లెక్కలతో సహా నొక్కి బొక్కానించిన దాడి తాజాగా రాజా ఆఫ్ కరప్షన్ కు కొత్త భాష్యం చెప్పారు. జైల్లో జగన్ను కలిశాక లెక్క కుదిరిందని సెలవిచ్చారు. జగన్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెంది వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తండ్రి బాటలో రత్నాకర్ సైతం టీడీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబు ఫోన్ కాల్స్ ను దాడి అలుసు తీసుకోవడానికి సన్ స్ట్రోకే కారణమని టీడీపీ నేతలు ఆరోపించారు. తనయుడి మాటల వల్లే మాస్టారి మనసు మారిందని ఎదురు దాడికి దిగారు. దాడి ఎగ్జిట్ తో టీడీపీకి పట్టిన చనిపోయిందని విశాఖలో భగ్గుమన్నారు. ఏకంగా సభను నిర్వహించి దాడి చేష్టలతో టీడీపీకొచ్చిన షాకేం లేదంటూ ఏకిపారేశారు. ఎమ్మెల్సీ పదవి ముగియగానే బాబుకు బై చెప్పి జైలు బాసుకు జై కొట్టిన దాడి ఈ డెవలప్మెంట్స్ కన్నా ముందు మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటం ఖాయమని భావించిన కొడతాల వర్గీయులు వైఎస్ఆర్సీపీలో దాడి చేరేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కంగు తిన్నారు. ఆ జన్మ విరోధితో 30 ఏళ్ల వైరాన్ని మరిచి కలిసి పనిచేయటం ఎలా అని ప్రశ్నించారు. కొణతాల రామకృష్ణ సోదరుడి ఆధ్వర్యంలో అనకాపల్లి కార్యకర్తలతో భారీ సమావేశం నిర్వహించారు. అయితే ఆ సభ అనుకున్నంత వేడిని రగిలించకుండానే నివురుగప్పుకుంది. వైఎస్ ఫ్యామిలీ పట్ల లాయల్టీగా ఉంటామని రాయల్గా చెప్పిన కొణతాల వర్గంలో కోపం ఇంకా తగ్గలేదని స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇక దాడి పార్టీ దూకుడుపై సొంత క్యాడర్లోనూ అసంతృప్తి వ్యక్తమైంది. మాట మాత్రమైనా చెప్పకుండా పార్టీ మార్పు నిర్ణయం ఎలా తీసుకుంటారని కార్యకర్తలు ప్రశ్నించారు. ఇలా 3 వైపుల నుంచి ఎదురైన ముప్పేట దాడులకు ఘాటుగా సమాధానమివ్వాలని దాడి గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వ్యూహాత్మక ఎదురు దాడికి సిద్ధమైనట్లు సమాచారం. వైఎస్ఆర్సీలో చేరాక తొలిసారిగా విశాఖలో ఎంట్రీ ఇస్తున్న ఆయన భారీ ర్యాలీ నిర్వహించి తన సత్తా చాటుకునేలా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అనకాపల్లి నుంచి భారీగా తన క్యాడర్ను రప్పించి ఊరేగింపుగా విశాఖ వైఎస్ఆర్సీ కార్యాలయానికి వెళ్లాలని యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. క్యాడర్లో తన ఇమేజ్ తగ్గలేదని చాటి చెప్పడం సహా ప్రత్యర్థులకు తన పవర్ ఏంటో చెప్పడం దాడి వ్యూహంగా కనిపిస్తోంది. అయితే దాడి తన అడ్డా అనకాపల్లి కాకుండా విశాఖలో బల ప్రదర్శనకు సిద్ధం కావడం వెనుక ఆంతర్యం ఏంటన్నది మిస్టరీగా మారింది. ఇది సెల్ఫ్ డిఫెన్సా లేక
ప్రత్యర్థుల ఆరోపణలపై అటాకింగా అనే చర్చ జరుగుతోంది. దాడి ఆపరేషన్ సెల్ఫ్ డిఫెన్స్ పొలిటికల్ సునామీ సృష్టిస్తుందా లేక ప్రశాంతంగా అనకాపల్లి తీరం దాటుతుందా? గంట గంటకు ఉత్తరాంధ్ర రాజకీయం వేడెక్కుతోంది. ప్రస్తుతానికైతే తుఫాను విశాఖలో కేంద్రీకృతమైంది. దాడి విశాఖ తీరంలోకి ఎంటర్ అవడంతో టీడీపీ, వైఎస్ఆర్సీ, కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దాడి ఎంట్రీ కొణతాల బ్రదర్స్ కు ఎగ్జిట్ గా మారుతుందా? కొణతాల వర్గం మళ్లీ కాంగ్రెస్ గంట కొడుతుందా లేక సైకిల్ ఎక్కి సవాల్ చేస్తారా? లేదంటే ఓర్పు ఓదార్పు అంటూ సెటిల్మెంట్ ఆయింట్మెంట్తో సర్దుకుపోదాం రా అని ఆహ్వానిస్తారా? వీరభద్రుడికి వీరగంధం దిద్ది స్వాగతిస్తారా? ప్రతిదీ సంభవమే అంటున్న రాజకీయ నిపుణులు దాడి పొలిటికల్ సైక్లోన్ ప్రభావం ఎలా ఉంటుందా అని నిశితంగా గమనిస్తున్నారు. ఇవాళ సీఎం కిరణ్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. మరోవైపు తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన చంద్రబాబుకు తిరుపతిలో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. తెల్లవారుజామున సుప్రభాత సేవలో బాబు కుటుంబం స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న ఆయన ముందుగా ఉదయం 10:40 హెలికాప్టర్లో శ్రీశైలం చేరుకుంటారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం చేసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు కిరణ్. శ్రీశైలం రిజర్వాయర్ పవర్ హౌస్ ను పరిశీలిస్తారు. ఆ తరువాత హెలికాప్టర్లో టీవీ9 ప్రజానగర్ కు చేరుకుంటారు. వరద బాధితుల కోసం నిర్మించిన పునరావాస కాలనీని ప్రారంభిస్తారు. వరదల్లో నీడ కోల్పోయిన వారికి పట్టాలు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం ఏపీఎస్పీ గ్రౌండ్స్ లో 4 గంటలకు నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు సీఎం. అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్ కు తిరిగి ప్రయాణమవుతారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం వెంట జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో తిరుమలకు చేరుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రికి తిరుపతికి చేరుకున్న బాబు కుటుంబ సభ్యులకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ప్రత్యేక విమానంలో రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్న బాబుకు తెలుగు యువత, మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు రాక కోసం పార్టీ వర్గాలు భారీగా ఏర్పాట్లు చేసినా ఆయన ఎక్కడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఎంసెట్ పరీక్ష గురువారెడ్డి అండ్ బ్యాచ్ సెటప్ గా మారింది. పీజీ మెడికల్ ఎంట్రన్స్ సహా ఎంసెట్ లో మాల్ ప్రాక్టీస్ ను ప్రొఫెషనల్ గా చేసుకున్న గురువారెడ్డి బ్యాచ్ ఈసారి కూడా తమ ఆపరేషన్ చేపట్టారు. అయితే తిరుపతి పోలీసులకు బుక్ అవడంతో డామిట్ కథ అడ్డం తిరిగింది. ఎంసెట్ లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఎంబీబీఎస్ విద్యార్థులు, కార్పొరేట్ కాలేజీ లెక్చరర్లు ఉన్నారన్నారు ఎంసెట్ కన్వీనర్. ఎంసెట్ లో మాల్ ప్రాక్టీస్, ర్యాంకులకు గాలం వేసిన గురువింద బ్యాచ్ ప్లాన్ గోవింద. తిరుపతిలో 2 డమ్మీ బాబుల అరెస్ట్. నిందితుల్లో మెడికోలు, ప్రముఖ ప్రైవేట్ కాలేజీల లెక్చరర్లు ఉన్నారన్న ఎంసెట్ కన్వీనర్. భావి డాక్టర్లను, ఇంజనీర్లను అందించే ఎంసెట్ ఎందరికో కల్పవృక్షంగా మారింది. కోచింగ్ పేరిట కొందరు కోట్లు దండుకుంటుంటే ర్యాంకుల వేటలో మరికొందరు రాంగ్ రూట్ పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి వాళ్లను టార్గెట్ చేసి మాల్ ప్రాక్టీస్ ను ప్రొఫెషన్ గా చేసుకున్నారు గురువిరెడ్డి అండ్ బ్యాచ్. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని ఎంసెట్ సహా మెడికల్ పీజీ ఎంట్రన్స్లో లీకు వీరులుగా చక్రం తిప్పారు. స్టార్ హోటళ్లలో అడ్డా వేసి ఆన్సర్లను సప్లై చేస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. చింత చచ్చిన పులుపు చావదన్నట్లు జైల్లో చిప్పకుడు తిన్న మాల్ ప్రాక్టీస్ దందాకు ఫుల్ స్టాప్ పెట్టలేదు. గతంలో చండీగఢ్ మెడికల్ పీజీ ఎంట్రన్స్లో మాస్ కాపీయింగ్తో క్రైమ్ రికార్డుల్లోకి ఎక్కిన గురువిరెడ్డి బ్యాచ్ ఎంసెట్ 2013లోనూ మాల్ ప్రాక్టీస్ కు తెగబడ్డారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కు డబ్బు ఎరగా చూపి వారిని డమ్మీ అభ్యర్థులుగా రంగంలోకి దింపి పరీక్షలు రాయిస్తున్న గురువిరెడ్డి బ్యాచ్ పన్నాగానికి తిరుపతి పోలీసులు చెక్ పెట్టారు. తిరుపతి అజంతా హోటల్లో క్లూ లాగితే ఎస్వీఎస్ ఎంసెట్ సెంటర్లో మాల్ ప్రాక్టీస్ డొంక కదిలింది. నెల్లూరులో ఓ ప్రముఖ మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ చేస్తున్న బ్రహ్మేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి 5 డమ్మీలతో తిరుపతిలో ఎంసెట్ ఎగ్జామ్స్ రాయిస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బ్రహ్మేశ్వర్ రెడ్డి సహా రాజమోహన్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఎంబీబీఎస్ 3rd ఇయర్ చదువుతున్న రాజమోహన్ రెడ్డి ఫిజిక్స్ లో ఎక్స్పర్ట్. రాజమోహన్ రెడ్డి ఫోటో పెట్టి ప్రభాకర్, సుంకన్న, సాయి చైతన్య 3 పేర్లతో 3 అప్లికేషన్లు దాఖలు చేసిన గురువిరెడ్డి బ్యాచ్ ప్రభాకర్ కు బదులుగా రాజమోహన్ రెడ్డిని ఎగ్జామ్ కు పంపారు.
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎస్వీఎస్ సెంటర్లో ఎంసెట్కు హాజరైన బ్రహ్మేశ్వరరెడ్డి మరదలు నెల్లూరుకి చెందిన హేమలతకు రామ్మూర్తికి ఫిజిక్స్ పేపర్కు సంబంధించి 40 బిట్లకు ఆన్సర్లు రెడీ చేశారు. బాత్రూంలో వారికి అందించేందుకు రెడీ అయ్యారు. అయితే నిఘా ఎక్కువగా ఉండటంతో అడ్డంగా బుక్ అయ్యాడు. బ్రహ్మేశ్వరరెడ్డి, రాజమోహన్ రెడ్డిలను అరెస్టు చేసి ఆరా తీస్తే మరో 8 మంది పేర్లు కూడా బయటకొచ్చాయి. వాళ్లని బైండ్ ఓవర్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరిగింది. అందులో భాగంగా ఆఫ్టర్నూన్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ జరిగిందండి. సో అందులో కొంత మేరకు కాపీయింగ్ చేయాలనే ఉద్దేశంతో ఇద్దరు కుట్రపడడం జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి రాజమోహన్ రెడ్డి, బోరెడ్డి రాజమోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఆ వ్యక్తి వచ్చేసేసి నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గుండెమడకల గ్రామస్తుడు. సో ఆ వ్యక్తి ప్రభాకర్ అనే పేరుతో ఎగ్జామ్ రాస్తున్నాడు అనే విషయం మాకు తెలిసింది. సో దాని మీద అతని మీద ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎగ్జామ్ రాస్తున్నారు అనే విషయం మనకు తెలిసింది. సో ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇతని మీద వాచ్ పెట్టడం జరిగింది. తిరుపతిలోనే కాదు, కడప, చిత్తూరు పరీక్షా కేంద్రాల్లో కూడా డమ్మీ అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో గురువిరెడ్డి గ్యాంగ్ సభ్యులు, ఎంబీబీఎస్ విద్యార్థులు, కార్పొరేట్ కాలేజీ లెక్చరర్లు ఉన్నారన్నారు ఎంసెట్ కన్వీనర్ రమణాచారి. దీంట్లో గురువిరెడ్డి అనే గ్యాంగ్ వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. గురువిరెడ్డి సిస్టర్ పద్మజ, పుష్పగిరి పద్మజ అనేది బోత్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ తిరుపతి సెంటర్ రాస్తుంది. ఆ అమ్మాయి కూడా ఇన్వాల్వ్ కాబట్టి ఆమెను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గురువిరెడ్డి సహచరుడు రాజమోహన్ రెడ్డి ఫేక్ నేమ్తో అంటే ప్రభాకర్ అనే పేరుతో ఎగ్జామ్ రాయడం జరిగింది. సో ఆయన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్ అండ్ పోలీస్ ఆర్ ఎంక్వైరింగ్ అండి. గతంలో అడ్డంగా బుక్ అయిన గురువిరెడ్డి మీడియాతో మాట్లాడేప్పుడు చాలా ఎగస్ట్రా లేశాడు. అదే ట్రైనింగ్ కాబోలు. తిరుపతిలో అడ్డంగా బుక్ అయిన బ్రహ్మేశ్వరరెడ్డి ఇదేం తప్పు కాదన్నట్లు తలబిరుసుతనం ప్రదర్శించాడు. అంటే డబ్బు కోసం కాదంటారా? డబ్బు కోసం కాదు, తెలిసిన అంటే మీరు చదువుకున్న వాళ్ళు ఇది మరి చేస్తే తప్పనేసి తప్పని తెలిసే చేస్తారు కదా. మాల్ ప్రాక్టీస్ మాఫియాతో చేతులు కలిపిన గురువిరెడ్డి ఈసారి రాయలసీమలో రాయల్గా మాల్ ప్రాక్టీస్ దందాకు స్కెచ్ చేశాడు. పోలీసులు నిఘా పెట్టడంతో డామెట్ కథ అడ్డం తిరిగింది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న మాల్ ప్రాక్టీస్ మాఫియా గాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.